స్తుతించడం అంటే ఏంటి? దేవుని ఘనపరచడం. స్తుతించడం అంటే ఏంటి? దేవుని సింహాసనమే మన ఇంట్లోకి తీసుకురావడం. ఎక్కడెక్కడికో వెళ్ళి కొన్ని ఫంక్షన్లో రాజుగారు కూర్చున్న సింహాసనం అండి, అధికారులు కూర్చున్న సింహాసనం అంటారు కదా. ఈ లోకంలో సింహాసనాలు కొంతకాలమే, కుర్చీ ఉన్నంత కాలమే. కానీ మన దేవుని సింహాసనం మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నప్పుడల్లా ఆయనకు ఒక సింహాసనం స్థాపించబడుతుంది. మన ఇంటిని దాటిపోడు, మన కుటుంబాన్ని దాటిపోడు, ఆయన మన సంఘాన్ని దాటిపోడు. ఆమెన్ చెప్పండి. ఈ మందిరంలో స్తుతించే వారి సంఖ్య లేపబడాలి. ఆమెన్ చెప్పండి. ఈ మందిరంలో ప్రార్థించే వారి సంఖ్య లేపబడాలి. ఆమెన్ చెప్పండి. ఏ సమయంలో మీకు ఖాళీ దొరుకుతుందో, ఇదిగో పలానా సమయంలో పలానా వాళ్ళు అని చెప్పుకొని ఎవరికి వారు వచ్చి, ఇదిగో నేను ఒక 5 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని వెళ్తా అనే ఒక తీర్మానం మనలోకి రావాలండి. ఎందుకంటే మన ఇంట్లో ప్రార్థించుకోము అని నేను అనట్లేదు, మన ఇంట్లో మేము స్తుతించట్లేదు అని నేను అనట్లేదు. కానీ దేవుని సన్నిధిలో మీరు అర్పించే స్తుతులు ఇక్కడ ఏముంటుందో తెలుసా? ఆయన సన్నిధిలోనంట, ఆయన సముఖమునందు చేయబడి ప్రార్థనల పైన ఆయన మనస్సు, ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. సొలొమోను గారు కట్టిన మందిరంలో ఆయన అంటున్నాడు, ఇదిగో ఇక్కడ నా మనస్సు ఉంటుంది, ఇక్కడ నా కనుదృష్టి ఉంటుంది. ఆయన మనస్సు కనుదృష్టి నిలిచిన స్థలంలో మనం ఆయన స్తుతించే వారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందాము గాక. స్తుతించాలి ఎల్లప్పుడూ, ప్రతి క్షణం. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన స్తుతించాలండి, జీవిస్తున్నామంటే ఆయన స్తుతించాలండి. ప్రతిరోజు మరొక సంవత్సరం అడుగుపెట్టామా ఆయన స్తుతించాలి. దావీదు అరణ్యంలో ఉన్నాడు. నాకెందుకు వచ్చిన కర్మ, నాకెందుకు వచ్చిన బాధ? అన్నలందరూ రాజు దగ్గర, సౌలు దగ్గర యుద్ధం చేసేవాళ్ళకి ఉన్నారు. నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ పరిస్థితి అని అనుకోలా. అరణ్యంలో ఉన్నా స్తుతిస్తూనే ఉన్నాడు, గొర్రెల మందతో ఉన్నా స్తుతిస్తూనే ఉన్నాడు, ఆ ఏకాంతంగా ఉన్న స్తుతిస్తూనే ఉన్నాడు. ఆయన స్తుతించి రాజ్యానికే మహారాజు అయ్యాడు. దావీదు పట్టణం కట్టబడింది. ఈ రోజున మన స్తుతుల ద్వారా మన ఇంటికి ఒక ప్రాకారం ఏర్పరచబడుతుంది. మన స్తుతుల ద్వారా మన కుటుంబానికి ఒక ప్రహరీ ఏర్పరచబడుతుంది. మన స్తుతుల ద్వారా మన ఆత్మీయ జీవితం కాపాడబడుతుంది. మన స్తుతుల ద్వారా మన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. మన స్తుతుల ద్వారా మన కుటుంబంలో మునిపెన్నడు, ఇదిగో ఈ 2024 వరకు మీరు చూడని మేలులు ఈ 2025లో మీరు చూచేటట్లుగా మీ స్తుతులు మీ స్థితులను మార్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. 2024 వరకు నా పరిస్థితి ఇదండి అనుకుంటున్నాం. కానీ ఈ 2025లో మీరు స్తుతించే స్తుతుల ద్వారా మీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీ స్తుతులు మీ కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు మార్చబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. విశ్వాసంతో మీరు ప్రతిరోజు స్తుతించడం మొదలు పెట్టండి. ఆత్మ కార్యాలు మీరు కన్నులారా చూచుదురుగాక, ఆత్మ కార్యాలు మీరు అనుభవించుదురుగాక, ఆత్మ కార్యాలు మీ కుటుంబాల్లో ఇది మొదలుకొని జరగడం ప్రారంభమగునుగాక.